క్రైస్తవులకి మాత్రమే ఉన్నది. ఇదే అత్యధికమైనటువంటి విజయం. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులోనికి నడిపించి ఆ వెలుగులో ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు, విజయము వైపు నడిపిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:18 ఆయన ద్వారా ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏవి కూడా ఎన్నదగినవి కావు అని తెలియజేస్తా ఉన్నది. 8:26 ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నది. హల్లెలూయా. క్రైస్తవులకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే, మనము బలహీనముగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన నిమిత్తము విజ్ఞాపన చేస్తుందట. హల్లెలూయా. ఈ భాగ్యము ఈ లోకములో మరెవ్వరికి లేదు, క్రైస్తవులుగా మనకి మాత్రమే ఉన్నది. అందుకే ఈ క్రీస్తుని వెంబడించడానికి మేము ఆశపడుతున్నాం. 8:35 చూడండి, దేవుని వాక్యం అంటుంది, హూ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ లవ్ ఆఫ్ గాడ్. మనలను దేవుని ప్రేమ నుండి మనలను తప్పించగలిగేటువంటి వాడేవాడు. అలలి మనల్ని తప్పించగలిగేటువంటి ఏ శక్తి కూడా ఈ భూమి మీద లేదట. ఇది అత్యధికమైనటువంటి విజయం అంటారా, లేకపోతే ఏదో భక్తి అని అంటారా? మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. పౌలు గారు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఆయన ఈ రోమా పత్రికను ఏమని వర్ణిస్తున్నాడంటే, బైబిల్ గ్రంథమంతా ఒక బంగారపు ఉంగరము లాంటిదైతే రోమా పత్రికలో ఈ 8వ అధ్యాయము ఆ బంగారపు ఉంగరానికి ఉంచబడినటువంటి వజ్రము లాంటిదట. దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యములన్నిటిని వివరిస్తున్నాడు. మనకిచ్చినటువంటి అత్యధికమైనటువంటి విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకస్తులకి గ్రహింపులోనికి రానటువంటి గొప్ప ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ధన్యతలను బట్టి మాత్రమే మనము క్రీస్తుని వెంబడిస్తున్నాం. లోకములో ఉన్న వారికి ఇది కొంచెము ఎగతాళిగా అనిపించవచ్చు. మరికొంతమందికి ఏదో మార్గములు వెళుతున్నారు, ఏదో ఎవరి పిచ్చి వారికి ఆనందం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రీస్తులో అత్యధికమైనటువంటి విషయం ఉంది. కన్నీటితో నిండినటువంటి మా జీవితాలలో దేవుడు మాత్రమే మాకు ఈ వెలుగుని ఉదయింపజేసి ఈ వెలుగులో నడవటానికి మాకు ధన్యతను అవకాశమును కలగజేశారు.